ఆ పల్లెటూరులో ఆ పెద్ద పెంకుటిల్లు ఒకప్పుడు ఒక దేవాలయం లాంటిది. ఉదయం పూట ఆరుబయట కల్లాపి చల్లి ముగ్గులు వేస్తుంటే ఆ ఇంటి లక్ష్మి లాంటి ఆడపడుచుల నవ్వులు వీధి చివరి వరకు వినిపించేవి. పండగొచ్చినా పబ్బం వచ్చినా ఆ ఊరి జనమంతా ఆ ఇంటి వైపే చూసేవారు. కారణం, ఆ ఇంటి ఆడబిడ్డల కన్నా ఆ ఇంట్లోని ముగ్గురు అన్నదమ్ముల అనుబంధం అలాంటిది. రామలక్ష్మణుల్లా కలిసిమెలిసి తిరిగే ఆ ముగ్గురు అన్నదమ్ముళ్ళు వెంకట్రమణ, చలపతిరావు, సోమశేఖర్ ఆ ఊరికి ఆదర్శంగా నిలిచేవారు. పెద్దవాడు వెంకట్రమణ ఆస్తిపాస్తుల పట్ల, ఇంటి పరువు పట్ల అపారమైన గౌరవం, కాస్త అహంకారం ఉన్నవాడు. అయితే ఆ గంభీరమైన ముఖం వెనక తమ్ముళ్ళంటే ప్రాణమిచ్చే ఒక ప్రేమమయుడైన అన్న దాగి ఉన్నాడు. తండ్రి పోయిన తర్వాత ఇంటి బాధ్యతలను తన భుజాలపై వేసుకొని తమ్ముళ్లకు ఏ లోటు రాకుండా పెంచాడు. రెండోవాడు చలపతిరావు అన్న మాటకెదిరి చెప్పని నెమ్మదస్తుడు, కాని తనకంటూ ఒక స్వంత నిర్ణయం తీసుకోలేని నిస్సహాయుడు. భార్య మాటలకు సులభంగా లొంగిపోయే మనసత్వం అతంది. మూడోవాడు అందరి చేతుల్లో గారాబంగా పెరిగిన చిన్నోడు సోమశేఖర్. చలాగ్గా ఉంటూ ఇంటిని ఎప్పుడూ నవ్వులతో నింపేవాడు. అన్నలంటే అతనికి దేవుళ్లతో సమానం. కాని కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఆ ఇంటి సంతోషాన్ని చూసి ఓర్వలేని కళ్ళు వారి మధ్యనే ఉంటూ చిచ్చు పెట్టేందుకు ఎదురుచూశాయి. అతనే నరసింహం మామ. నరసింహం మామ వరుసకు వెంకట్రమణకు మేనమామ అవుతాడు. పైకి నవ్వుతూ మాట్లాడుతూనే లోపల కుట్రలు పనటం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఆస్తిలో ఎక్కడ తనకు దక్కవలసిన పలుకుబడి తగ్గిపోతుందన్న స్వార్థం అతంది. ఒక చిన్న భూమి తగాదా నరసింహం మామ పాల్ట బ్రహ్మాస్త్రంలా మారింది. ఊరి చివర ఉన్న మామిడి తోట పంపకాల విషయంలో నరసింహం మామ మెల్లగా చలపతి భార్య చెవిలో విషం ఊదడం మొదలుపెట్టాడు. చూడమ్మా, పెద్దోడు వెంకట్రమణ అంతా తానే పెత్తనం చేస్తున్నాడు. రేపొద్దున మీ పిల్లల భవిష్యత్తు ఏంటి? కష్టమంతా మీ ఆయన పడుతున్నాడు. ఆస్తి మాత్రం పెద్దోడి పేరు మీద ఉంది. చిన్నోడి జల్సాల మీద ఖర్చు అవుతుంది అని నూరిపోశాడు. ఆ మాటలు చలపతిరావు భార్య మనసులో బలంగా నాటుకుపోయాయి. రాత్రింబవళ్ళు భర్తను సాధించడం మొదలుపెట్టింది. చలపతిరావు తన భార్యను గదమాయించలేక, అన్నను అడగలేక నలిగిపోతున్నాడు. చివరికొక రోజు ఆ గొడవ పెద్దదై ఇంటి నడిబొడ్డున పేలింది. నా కష్టార్జితంతోటే ఈ ఇల్లు నిలబడింది. నేను లేకపోతే మీరు ఏమైపోయేవారో గుర్తించుకోండి అని వెంకట్రమణ తన అహాన్ని ప్రదర్శించాడు. ఆ ఒక్క మాట చలపతిరావును తీవ్రంగా గాయపరిచింది. అంటే మేమంతా నీ దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నామని నీ ఉద్దేశమా అన్నయ్య అని చలపతిరావు మొదటిసారి ఎదురు తిరిగాడు. నరసింహం మామ వత్తాసు పలకటంతో గొడవ తారాస్థాయికి చేరుకుంది. సోమశేఖర్ ఎంత బతిమలాడినా, ఇద్దరు అన్నల కాళ్ళు పట్టుకుని ఏడ్చినా ఎవరు వినలేదు. ఆ రాత్రికి రాత్రే ఆ ఉమ్మడి కుటుంబం రెండుగా చీలిపోయింది. మరుసటి రోజు ఉదయానికి ఎప్పుడూ పూల రంగల్లా ఉండే ఆ ఇంటి నడిబొడ్డున ఒక పచ్చి మట్టి గోడ వెలిసింది. అది కేవలం ఇటుకలు మట్టితో కట్టిన గోడ కాదు. ఆ ముగ్గురు అన్నదమ్ముల గుండెల మధ్య, వారి అనుబంధాల మధ్య లేచిన అదృశ్య గోడ. ఆ రోజు నుండి ఆ ఇంట్లో నవ్వులు మూగబోయాయి. ఒకే కప్పు కింద ఉంటున్న ఎవరి ఒకరి ముఖం ఒకరు చూసుకునేవారు కాదు. సోమశేఖర్ ఈ వాతావరణాన్ని తట్టుకోలేక ఇల్లు వదిలి పక్కనే ఉన్న చిన్న పెంకుటింట్లోకి మారిపోయాడు. ఇంటి వాతావరణం ఇలానే ఉంటే సోమశేఖర్ జీవితంలోకి వసంతంలా వచ్చింది ప్రియ. ఆమె వేరే కులానికి, మరో మూడో కుటుంబానికి చెందిన అమ్మాయి. ప్రియతో ఉన్నప్పుడు మాత్రమే సోమశేఖర్ తన బాధను మర్చిపోయి నవ్వగలిగేవాడు. ఊరి చివర ఉన్న గుడి దగ్గర కలుసుకున్నప్పుడు సోమశేఖర్ కళ్ళల్లోని వెలుతుని ప్రియ ఇట్టే పసిగట్టేసింది. ఎందుకులా ఉంటావు శేఖర్? నువ్వు నవ్వితేనే బాగుంటావు అంది ప్రియ ఒకరోజు అతని భుజంపై తలవాల్చి. నా నవ్వు నా అన్నల దగ్గరే ఆగిపోయింది ప్రియ. ఆ మట్టి గోడను చూసినప్పుడల్లా నా గుండె ముక్కలవుతుంది. నా అన్నలిద్దరూ మళ్ళీ ఒక్కటైతే చూడాలని ఉంది. కానీ అది జరిగే పనేనా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సోమశేఖర్. ప్రియ తన్ని ఓదార్స్తూ, కాలం అన్ని గాయాలను మానుపుతుంది శేఖర్. ఏదో ఒక రోజు
మీ ఇల్లు మళ్ళీ కలుస్తుంది అని ధైర్యం చెప్పింది. కానీ ఆ ధైర్యం అతనికి తాత్కాలికమే అయింది. కాలం గడిచింది. వెంకట్రమణ కొడుకు ఆదిత్య పెద్దవాడయ్యాడు. పట్నంలో చదువుకొని ప్రయోజకుడై ఆదిత్యకు వివాహం నిశ్చయమైంది. పెళ్లి కూతురు వసుంధర ఆధునిక భావాలు, ఉన్నత విద్యాభ్యాసం కలిగిన అమ్మాయి. అయితే ఆమె కేవలం చదువుకున్న అమ్మాయి మాత్రమే కాదు, సంస్కారం, బంధాల విలువ తెలిసిన ఇల్లాలు. ఆదిత్య వసుంధరల వివాహం ఘనంగా జరిగింది. కానీ ఆ పెళ్లిలో వెంకట్రమణ కళ్ళు ఎవర్నూ వెతుకుతూనే ఉన్నాయి. చలపతిరావు కుటుంబం పెళ్లికి రాలేదు. సోమశేఖర్ మాత్రం దూరంగా నిలబడి అన్న కొడుకు పెళ్లిని చూసి కంటతడి పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇవన్నీ వెంకట్రమణ గమనిస్తున్నా తన అహంకారం అడ్డు రావటంతో ఎవరిని పిలవలేదు. పెళ్లి తర్వాత వసుంధర ఆ ఇంట్లో పెద్ద కొడలుగా కుడికాలు మోపి అడుగుపెట్టింది. పట్నం నుండి వచ్చిన ఆమెకు ఆ పల్లెటూరి వాతావరణం, ఆ పెద్ద ఇల్లు ఎంతో కొత్తగా అనిపించాయి. కానీ గడప దాటి లోపలికి రాగానే ఆమె మనసును ఏదో తెలియని బరువు కమ్మేసింది. ఇల్లంతా నిశ్శబ్దం. మనసులో ఉన్న ఎవరి పనుల్లో వారు యాంత్రికంగా మునిగిపోయేవారు. ఆమెను చిరునవ్వుతో ఆహ్వానించవలసిన బంధువులు ఎవరు లేరు. కేవలం వెంకట్రమణ, అతని భార్య మాత్రమే ఉన్నారు. మొదటి రోజు రాత్రి వసుంధర ఆరు బయట వరండాలో కూర్చుని ఉంది. ఆమె చూపు అప్రయత్నంగా ఇంటి మధ్యలో ఉన్న ఆ పెద్ద మట్టి గోడపై పడింది. ఒకటే ఇంటికి రెండు వేర్వేరు వాకిళ్ళు, మధ్యలో ఈ గోడ. ఆమెకు చాలా వింతగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం వసుంధర ఇల్లంతా కలయి తిరుగుతుంది. అటక మీద పాత సామాన్లు సర్దు ఉండగా ఆమె చేతికి ఒక పాత ఫోటో ఆల్బం తగిలింది. ఆసక్తిగా ఆ ఆల్బం తెరిచి చూసిన ఆమె ఆశ్చర్యపోయింది. అందులో వెంకట్రమణ, చలపతిరావు, సోమశేఖర్ ముగ్గురు కలిసి నవ్వుతూ దిగిన ఫోటోలు ఎన్నో ఉన్నాయి. ఒక ఫోటోలో చలపతిరావు భుజం మీద చేయి వేసి వెంకట్రమణ నవ్వుతూ ఉంటే, కింద సోమశేఖర్ వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని గారాబంగా పోజులిచ్చాడు. ఆ ఫోటోల్లో ఉన్న సంతోషం, ఆప్యాయత ఇప్పుడు ఈ ఇంట్లో ఎక్కడ కనిపించడం లేదు. నేటి మౌనానికి నాటి నవ్వుల మధ్య ఉన్న తేడా ఆమెకు కొట్టి తెచ్చినట్టు కనిపించింది. ఆల్బం పక్కన పెట్టి హాల్లోకి వచ్చిన వసుంధరకు ఒక మూల ఉన్న ఖాళీ కుర్చీ కనిపించింది. అది తాతగారి కుర్చీ. ఒకప్పుడు ఆ కుర్చీలో కూర్చుని ఆ పెద్ద ఆయన ఇంటిని శాసించేవాడని, ఆయన కనుసన్నల్లో ఇల్లు నడిచేదని ఆదిత్య ఆమెకు చెప్పాడు. ఇప్పుడు ఆ కుర్చీ దుమ్ము కొట్టుకుని అనాథలా పడి ఉంది. అప్పుడే వంటింట్లోంచి అత్తగారి అలికిడి వినిపించింది. వసుంధర లోపలికి వెళ్ళి చూసేసరికి ఆమె అత్తగారు కూరగాయలు తరుగుతూ మధ్య మధ్యలో చీర కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటుంది. ఏంటి అత్తయ్య, కంట్లో నలుసు పడిందా అని అడిగింది వసుంధర సున్నితంగా. ఉలిక్కి పడిన అత్తగారు, అలాంటిది ఏం లేదు తల్లి, ఉల్లిపాయలు కోస్తుంటే నీళ్లు వస్తున్నాయి అంటూ కప్పుచ్చుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ కళ్ళల్లో దాగిన బాధను వసుంధర ఇట్టే చదివేసింది. ఆ బాధ వెనక ఉల్లిపాయ ఘాటు కాదు, విడిపోయిన కుటుంబం మిగిల్చిన వేదన ఉందని ఆమెకు అర్థమైంది. ఆ రోజు సాయంత్రం వసుంధర తన భర్త ఆదిత్యను నిలదీసింది. ఏంటిదంతా ఆదిత్య? ఆ ఫోటోలో ఉన్న ఆత్మీయత ఏమైంది? ఈ ఇంటి మధ్యలో ఆ మట్టి కూడా ఎందుకు వచ్చింది? చిన్న మామయ్య లేరి అని వరుస ప్రశ్నలు వేసింది. ఆదిత్య నిట్టూర్చాడు. అదొక పెద్ద కథ వసుంధర. నాన్నగారికి పట్టింపులు ఎక్కువ, రెండో బాబాయికి భయం ఎక్కువ, చిన్న బాబాయికి పాపం. వీళ్ళిద్దరి మధ్య నలిగిపోవటం ఇష్టం లేక దూరంగా ఉంటున్నాడు. ఇదంతా నరసింహం తాతయ్య చేసిన కుట్ర. నాన్నగారి హాని రెచ్చగొట్టి బాబాయిల మనసు విరిచేశాడు. ఈ ఇంటి గురించి, ఆ గోడ గురించి నువ్వు పట్టించుకోకపోవడమే మంచిది అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ వసుంధర మనసు ఊరుకోలేదు. ఆమె చదువుకున్నది కేవలం పుస్తకాలు మాత్రమే కాదు, మనసులను కూడా. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. కిటికీలోంచి ఆ మట్టి గోడ వైపు చూస్తూ గడిపింది. ఆ గోడ కేవలం ఇటుకలతో కట్టింది కాదు, అపార్థాలతో, అహంతో, స్వార్థంతో కట్టబడింది. కానీ ప్రతి గోడకు ఒక పునాది ఉన్నట్టే పడగొట్టే మార్గం కూడా ఉంటుంది. తన మామగారు వెంకట్రమణ పైకి ఎంత కఠినంగా కనిపిస్తారో, లోపల తమ్ముళ్ళంటే అంతే ప్రేమ ఉందన్న విషయం ఆదిత్య మాటల ద్వారా ఆమెకు అర్థమైంది. ఆ ప్రేమను మేల్కొలిపితే ఆ గోడ దానంతట అదే కూలిపోతుంది.
తన అత్తగారి కన్నీళ్లు తుడవాలి. తాతగారి ఖాళీ కుర్చీకి మళ్ళీ గౌరవం తీసుకురావాలి. ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఉన్న అదృశ్య గోడను పగలగొట్టి తీరాలి. ఇదే వసుంధర తీసుకున్న దృఢ నిశ్చయం. ఆ ఉమ్మడి కుటుంబంలో అడుగుపెట్టిన వసుంధరకు పరిస్థితి పూర్తిగా అర్థమైంది. ఇంటి మధ్యలో ఉన్న మట్టి గోడను కూల్చడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ మనసుల్లో ముఖ్యంగా తన మామగారు వెంకటరమణ గుండెల్లో పేరుకుపోయిన అహంకారం అనే గోడను కూల్చడమే అసలైన సవాలు. వసుంధర తొందరపడలేదు. ఎవరిని నేరుగా ఎదిరించడం ఆమె స్వభావం కాదు. కోపంతో సాధించడానికంటే ప్రేమతో ఓర్పుతో సాధించేది శాశ్వతంగా ఉంటుందని ఆమె నమ్మింది. నరసింహం మామ ఎత్తుగడలు ఆమెకిట్టే అర్థమైపోయాయి. పగలుపూట అన్నదమ్ముల మధ్య తిరుగుతూనే రాత్రికి ఎవరి చెవుల్లో వాళ్లకు విషం ఊదటం అతని దినచర్య. అతన్ని నేరుగా నిలదీస్తే తన మామగారు నరసింహానికే వత్తాసు పలుకుతారని వసుంధరకు తెలుసు. అందుకే తెలివిగా ఒక్కో పావు కదుపుతూ ఆ ఇంట నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికింది వసుంధర. మొదటగా ఇంట్లో నవ్వులు పూయించడం మొదలుపెట్టింది. ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి దేవుని గదిలో సుగంధాలు వెదజల్లే ధూపం వేసి పాత రోజుల్లో అత్తగారు పాడే భక్తి పాటలను టేప్ రికార్డులో మృదువుగానే ప్లే చేసింది. ఆ శబ్దాలకు వెంకటరమణ మనసులో తెలియని ప్రశాంతత ఆవరించేది. తన భార్య చేతికి మళ్ళీ గాజులు, ముఖాన పెద్ద బొట్టును చూసి ఆయన మనసులోని పాత జ్ఞాపకాలు మెల్లగా మేలుకోవటం ప్రారంభించాయి. చలికాలం ప్రవేశించింది. పల్లెటూరులో సంక్రాంతి పండగ సందడి మొదలైంది. ఒకప్పుడు ఆ ఇంట్లో సంక్రాంతి అంటే ఊరంతటికీ పండగ. ముగ్గురు అన్నదమ్ములు కలిసి భోగి మంటలు వేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళంతా ఆ మంట చుట్టూ చేరేవారు. కానీ ఇప్పుడు ఆ మట్టిగూడ కారణంగా వాకిలు రెండుగా చీలిపోయాయి. వెంకటరమణ వాకిట్లో ఒక భోగిమంట, చలపతి వాకిట్లో మరో భోగిమంట వెలిగాయి. ఆ రోజు ఉదయాన్నే లేచిన వసుంధర చేతిలో పిండి డబ్బాతో వాకిట్లోకి వచ్చింది. మంచు కురుస్తున్న ఆ వేకువజామున ఆమె ఒక అద్భుతమైన ఆలోచన చేసింది. గోడకు ఈ వైపున ముగ్గు వేయటం ప్రారంభించింది. ఆ ముగ్గు గీతలను నేరుగా ఆ మట్టి గోడ కింద ఉన్న చిన్న సందులోంచి చలపతిరావు వాకిట్లోకి తీసుకెళ్ళింది. ఒక పెద్ద రథం ముగ్గు. దాని తాడు వెంకటరమణ వాకిట్లో ఉంటే రథం మాత్రం చలపతిరావు వాకిట్లో ఉండేలా తీర్చిదిద్దింది. దానికి రంగులు అద్ది మధ్యలో గొబ్బెమ్మలు పెట్టింది. ఉదయం లేచి బయటకు వచ్చిన వెంకటరమణ ఆ ముగ్గును చూసి ఆశ్చర్యపోయాడు. తాను గీసిన గోడను ఈ చిన్నపడిచి పిల్ల ఒక ముగ్గుతో ఎలా కలిపేస్తుందో చూసి ఆయనలోని అహం దెబ్బతిన్నప్పటికీ ఎందుకో కోపం రాలేదు. అటువైపు చలపతిరావు భార్య బయటకు వచ్చి ఆ రథం ముగ్గును చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఒకప్పుడు మనమంతా ఒకే రథం లాంటి వాళ్ళం కదండి అంటూ భర్తతో అంది. ఆ మాటలు వెంకటరమణ చెవిన కూడా పడ్డాయి. పండగ నాడు వసుంధర స్వయంగా పిండి వంటలు చేసి ఒక పెద్ద పళ్ళెంలో పేర్చి దానికి పట్టు వస్త్రం కప్పి తన భర్త ఆయిత చేతికి ఇచ్చింది. ఇది పండగ అరిసెలు. చిన్న మామయ్యకి రెండో మామయ్య గారింటికి ఇచ్చిరండి అని చెప్పింది. వెంకటరమణ అక్కడే ఉన్నా అడ్డు చెప్పలేదు. ఆయన మౌనమే తన తొలి విజయంగా వసుంధర భావించింది. సంక్రాంతి వెళ్ళిన కొద్ది రోజులకే చలపతిరావు కొడుకు పాపాయి మొదటి పుట్టినరోజు వచ్చింది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు వెంకటరమణ వెళ్ళడు. కానీ వసుంధర ఈ అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకుంది. పుట్టినరోజు ఉదయాన్నే వసుంధర ఒక చిన్న పట్టుబట్టల కవర్ తీసుకుని వెంకటరమణ గదిలోకి వెళ్ళింది. మామయ్య గారు, ఇవాళ చలపతి మామయ్య గారి మనవడి పుట్టినరోజు. ఆ పసివాడికి మా తరపున ఈ బట్టలు ఇద్దామనుకుంటున్నాను. మీరు పెద్దవారు ఈ బట్టలను దేవుడి దగ్గర పెట్టి మీ చేత్తో ఇస్తే వాటికి ఒక నిండుదనం వస్తుంది అని వినయంగా అడిగింది. వెంకటరమణ ముఖం గంభీరంగా మారింది. మనకు వాళ్ళతో ఎలాంటి సంబంధం లేదని నీకు తెలుసు కదా వసుంధర అన్నాడు కటువుగా. నాకు తెలిసింది ఒకటే మామయ్య గారు, ఆ పసివాడి నరాల్లో పారుతున్నది మీ రక్తమే. మీరు కట్టిన గోడ మనుషుల మధ్య కానీ ప్రేమానురాగాల మధ్య కాదని నాకు తెలుసు. దయచేసి కాదనకండి అని బతిమలాడింది. కోడలి మాటల్లోని నిజాయితీకి
ఆ పసివాడి మీద ఉన్న తన అంతర్గత ప్రేమకు వెంకట్రమణ తలొగ్గాడు. ఆ బట్టలు తాకి దేవుడి ముందు పెట్టాడు. అదే అదనుగా వసుంధర, మామయ్య గారు, నేను అయితే వెళ్ళి వస్తాము అని బయలుదేరింది. చలపతిరావు ఇంట్లో చిన్న వేడుక జరుగుతుంది. బంధువులు కొద్ది మందే ఉన్నారు. వసుంధర ఆయిత్య అక్కడికి వెళ్ళగానే అందరూ ఆశ్చర్యపోయారు. వసుంధర నేరుగా చలపతిరావు దగ్గరికి వెళ్ళి మామయ్య గారు పంపించారు అని బట్టలు ఇచ్చింది. అన్నయ్య తన్ను పూర్తిగా మర్చిపోలేదన్న సంతోషంతో చలపతిరావు కళ్ళు చెమర్చాయి. అదే ఫంక్షన్కి వచ్చిన సోమశేఖర్ తన వదిన వసుంధర చేస్తున్న ఈ ప్రయత్నాలను చూసి మనసులోని ఆమెను అభినందించాడు. అందర్నీ కలిపేందుకు పసివాడు పుట్టినరోజు ఒక వారధిలా మారింది. ఆ రోజు సాయంత్రం వసుంధర చలపతిరావు కుటుంబాన్ని, సోమశేఖర్ని గుడి దగ్గర ఒకే చోట కలిసేలా ప్లాన్ చేసింది. ఒకరినొకరు చూసుకున్న ఎవరు పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ వారి కళ్ళల్లోని మౌనరాగాలు పాత రోజుల పట్ల వారికున్న బెంగను స్పష్టంగా చాటాయి. ఒకవైపు వసుంధర ఇంటిని చక్కదిద్దే పనిలో ఉంటే, మరోవైపు చిన్నవాడు సోమశేఖర్ జీవితంలో ప్రేమ కథ ఊపందుకుంది. మూడో కుటుంబానికి చెందిన ప్రియ సోమశేఖర్కు మానసిక ధైర్యాన్ని ఇస్తూ వస్తుంది. ఊరి చివర ఉన్న మామిడి తోటలో పారే గోదావరి కాలువ గట్టున వారిద్దరు తరచూ కలుసుకునేవారు. ఇంకెన్నాళ్ళు శేఖర్ ఇలా ఒంటరిగా ఉంటావు? మీ అన్నయ్యలతో నీ బాధను పంచుకోవచ్చు కదా అని ప్రియ అడిగినప్పుడల్లా సోమశేఖర్ మౌనంగా ఉండిపోయేవాడు. నాకంటే ఎవరు లేరు ప్రియా. నా అన్నలు నన్ను ఎప్పుడూ పరాయవాణ్ణి చేసేశారు. ఇప్పుడు నువ్వే నా లోకం అంటూ ఆమె చేతులు పట్టుకునేవాడు. వారి మధ్య ఉన్న ప్రేమ అత్యంత పవిత్రమైంది. కానీ ప్రియ వేరే కులానికి, ఆస్తిపాస్తు లేని సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి కావటం వల్ల ఈ విషయం తెలిస్తే వెంకటరమణ అంకరించడన్న భయం సోమశేఖర్ని వెంటాడుతూనే ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఒకరోజు సోమశేఖర్ ప్రియలు గుడి దగ్గర మాట్లాడుకుంటూ ఉండగా నరసింహం మామ కంటపడ్డాడు. అతను కుటిల బుద్ధి వెంటనే మేల్కొంది. సోమశేఖర్ ప్రేమ వ్యవహారాన్ని అడ్డు పెట్టుకొని ఈ ముగ్గురు అన్నతమ్ముల మధ్య ఉన్న కొద్దిపాటి ఆప్యాయతను కూడా శాశ్వతంగా నాశనం చేయవచ్చని వక్రంగా ఆలోచించాడు. ఆ వెంటనే నరసింహం మామ హడావిడిగా వెంకటరమణ దగ్గరకు వచ్చాడు. చూసావా రమణ, నేనప్పుడే చెప్పాను ఆ చిన్నోడు దేనికి పనికిరాడని. వాడి జల్సాలిప్పుడు ఏ స్థాయికి వెళ్ళాయో తెలుసా? ఆ మూడో వీధిలో ఉండే రామయ్య కూతురు ప్రియతో కులుకుతున్నాడు. మన ఇంటి పరువును, మన కులం మర్యాదను బజారుకి ఈడుస్తున్నాడు అంటూ నిప్పులు చెరిగాడు. వెంకట్రమణ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఏం మాట్లాడుతున్నావు మామయ్య అంటూ గర్జించాడు. నిజమే రమణ, రేపో మాపో ఆ పిల్లని తీసుకొచ్చి నీ నెత్తిన కూర్చోబెడతాడు. వాడికి ఆస్తిలో వాటా ఇచ్చావో మన పరువు ఊళ్ళో గంగలో కలిసినట్టే. వాడికి నయా పైసా ఇవ్వకుండా ఆస్తి మొత్తం నీ పేరు మీదే ఉంచుకో. చలపతిగాడు ఎలాగో చేతకానివాడు అంటూ నరసింహం మామ తన అసలు రంగు బయటపెట్టాడు. నరసింహం మామ మాటలను వరండా చాటున నిలబడి విన్న వసుంధర నివ్వెరపోయింది. నరసింహం మామ అసలు లక్ష్యం పరువు కాదని, ఉమ్మడి ఆస్తి మీద అతనికి ఉన్న కన్నేనని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. వెంకటరమణ అహంకారాన్ని రెచ్చగొట్టి ఆస్తి మొత్తం అతని ఆధీనంలో ఉండేలా చేసి పరోక్షంగా తాను ఆ ఆస్తిని అనుభవించాలన్నదే నరసింహం మామ కుట్ర. సోమశేఖర్ ప్రేమను ఆయుధంగా వాడుకొని శాశ్వతంగా అన్నదమ్ములను విడదీయాలని చూస్తున్నాడు. ఇప్పుడు వసుంధర ముందున్న మార్గం ఒక్కటే. నరసింహం మామ కపటత్వాన్ని బయటపెట్టాలి. అదే సమయంలో వెంకటరమణ దృష్టిలో ఆస్తి కంటే, పరువు కంటే తన సొంత తమ్ముళ్ళు, వాళ్ళ అనుబంధమే గొప్పదని నిరూపించాలి. దీనికోసం మాటలు సరిపోవు. ఒక బలమైన సన్నివేశం సృష్టించాలి. ఒక మాస్టర్ ప్లాన్ వెయ్యాలి. కొద్ది రోజుల్లోనే ఆ ఊరి గ్రామదేవత జాతర మరియు వారి ఇంటి పెద్దల పండగ రాబోతుంది. ఆ పండగ నాడు ఇంటి పెద్దలు, బంధువులందరూ కలవాలి. పితృదేవతలకు తర్పణాలు వదలాలి. ఈ పండగని తన ఆయుధంగా మలుచుకోవాలని వసుంధర నిర్ణయించుకుంది. ఆ రోజు రాత్రి తన భర్త ఆయితను దగ్గరకు పిలిచి ఒక పని అప్పగించింది. గత 10 ఏళ్లుగా నరసింహం మామ చూసుకున్న లెక్కలు, టోటల్ ఆదాయం
భూముల పత్రాలు అన్నీ రహస్యంగా సేకరించమని చెప్పింది. ఆదిత్య మొదట జంకిన వసుంధర పట్టుబడ్డంతో అందుకు అంగీకరించాడు. అలాగే వసుంధర రహస్యంగా సోమశేఖర్ను ప్రియను కలిసింది. బాబాయ్, నీ ప్రేమ పవిత్రమైందని నాకు తెలుసు. మామయ్య గారి పరువుకు ఏనాడు భంగం కలగదని నేను నమ్ముతున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు. రేపు రాబోయే పెద్దల పండగ నాడు నీ ప్రేమకు ఈ కుటుంబానికి ఒకేసారి న్యాయం జరుగుతుంది అని మాటిచ్చింది. ప్రియను చూసి, నువ్వు భయపడకు ప్రియా, ఈ ఇంటి కోడలుగా నిన్ను తీసుకురావాల్సిన బాధ్యత నాది అని భరోసా ఇచ్చింది. వసుంధర అడుగులు ఆ ఇంటి వాతావరణాన్ని నెమ్మదిగా మారుస్తున్నాయి. ఆమె చూపిస్తున్న ఓర్పు, పంచుతున్న ప్రేమ ఆ మట్టి కూడా ఇరువైపులా ఉన్న మంచును కరిగిస్తున్నాయి. ఉదయం పూట ఆరుబయట వినిపించే భక్తి గీతాలు, పండగ పూట పంచుకున్న పిండి వంటలు ఆ ఇంట్లో ఒక కొత్త ఆశను చిగురింపజేశాయి. అయితే ఈ మార్పు వెనక వసుంధర పడుతున్న మానసిక ఒత్తిడి ఆమె భర్త ఆదిత్యకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఆస్తి, అహంకారం, పట్టింపుల మధ్య నలిగిపోయి నిరాశతో ఉన్న ఆదిత్యకు వసుంధర రూపంలో ఒక ఆశాకిరణం కనిపించింది. రాత్రిపూట వసుంధర అలసిపోయి పడుకున్నప్పుడు ఆమె ముఖంలో కనిపించే ప్రశాంతతను చూసి ఆదిత్య మనసు కరిగిపోయింది. ఒకరోజు రాత్రి ఆరుబయట వెన్నెల్లో నిలబడి ఉన్న వసుంధర దగ్గరకు వచ్చిన ఆదిత్య ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. వసుంధర, నా కుటుంబం కోసం నువ్వు పడుతున్న తపన చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. కానీ ఈ రాతి మనసులను మార్చడం అంత సులభం కాదు. నీకు నువ్వు కష్టపెట్టుకున్నావేమో అనే భయంగా ఉంది అన్నాడు ఆదిత్య కళ్ళల్లో ప్రేమను నింపుకొని. వసుంధర చిరునవ్వు నవ్వింది. రాతిలోనూ దేవుడుంటాడు ఆదిత్య. కావాల్సింది ఆ రాయిని చెక్కే ఓర్పు మాత్రమే. మీ నాన్నగారిలో కోపం కన్నా ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమను బయటకు తీసుకురావడమే నా లక్ష్యం. ఈ పోరాటంలో నాకు మీ తోడు ఉంటే చాలు అని అంది. ఆ మాటలకు ఆదిత్య హృదయం ఆనందంతో నిండిపోయింది. వారిద్దరి మధ్య ఉన్న భార్యాభర్తల బంధం కేవలం ఒక బాధ్యతగా కాకుండా ఒక మధురమైన అవగాహనగా, గాఢమైన ప్రేమగా రూపాంతరం చెందింది. ఈ కుటుంబ పోరాటంలో వారిద్దరు ఒకరికొకరు మానసిక ధైర్యంగా మారారు. పరిస్థితులు చెక్కబడుతున్నాయని అందరూ ఊపిరి పీల్చుకున్న తరుణంలో నరసింహమ్మ మనసులో విషం మరిగింది. ఇంట్లో మనుషులు మళ్ళీ దగ్గరైతే తాను పెత్తనం చేయడానికి వీలుండదని అతనికి అర్థమైంది. వసుంధర వేస్తున్న ఎత్తుగలను పసిగట్టిన నరసింహం ఈసారి ఒక భయంకరమైన కుట్ర పన్నాడు. వారి మధ్య ఉన్న ఆప్యాయతను సమూలంగా నాశనం చేయడానికి ఆస్తి అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఒకరోజు మధ్యాహ్నం వెంకట్రమణ ఇంట్లో లేని సమయం చూసి నరసింహం మామ చలపతిరావు భార్య దగ్గరికి వెళ్ళాడు. అతని చేతిలో కొన్ని నకిలీ పత్రాలున్నాయి. చూసావమ్మా సుజాత, మీ పెద్దన్నయ్య ఎంత మాయగాడో. కోడలు వసుంధరను అడ్డు పెట్టుకొని కొత్త నాటకానికి తెరలేపాడు. ఇన్నాళ్ళు మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తున్నది ఎందుకు తెలుసా? ఊరి చివర ఉన్న 30 ఎకరాల పొలాన్ని ఆదిత్య పేరు మీద రహస్యంగా రిజిస్ట్రేషన్ చేయించేశాడు. చలపతికి సోమశేఖర్కు చిల్లి గవ్వ కూడా దక్కకుండా చేశాడు అంటూ ఆ నకిలీ పత్రాలను ఆమె ముందు పడేశాడు. ఆ మాటలు వినగానే చలపతిరావు భార్య సుజాతకు మతిపోయింది. అసలే అభద్రతా భావంతో ఉన్న ఆమె మనసులో నరసింహం మాటలు అగ్గి రాజేశాయి. ఇంత మోసమా? మమ్మల్ని అడుక్కు తినేలా చూస్తారా అంటూ భర్త చలపతిరావును లాక్కొని వెంకట్రమణ వాకిట్లోకి దూసుకువచ్చింది. ఏమండి పెద్ద బావగారు, బయటకు రండి. మీ దొంగ నాటకాలు బయటపడ్డాయి. మా వాటాలు తొలగించి మీ కొడుక్కు రాసిచ్చేస్తారా అంటూ వీధికెక్కి అరిచింది సుజాత. లోపల నుంచి వచ్చిన వెంకట్రమణ ఆ మాటలు విని నిశ్చేష్టయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు సుజాత? నేను ఆస్తి మార్చడం ఏంటి అని గర్జించాడు. కానీ నరసింహం మామ వెనక ఉండి, ఇక దాచడానికి ఏముంది రమణ, పత్రాలు బయటపడ్డాయి కదా అని అగ్నికి రాజ్యం పోశాడు. చలపతిరావు మొదటిసారి అన్నను నిలదీశాడు. నీ మీద నమ్మకంతో నా జీవితాన్ని నీ చేతిలో పెట్టాను అన్నయ్య. కాను నన్ను నడు రోడ్డు మీద నిలబెట్టావు అని ఏడుస్తున్నాడు. ఈ అరుపులు విని పక్క ఇంట్లో ఉన్న సోమశేఖర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్నయ్య ఏంటిదంతా అని అడగబోయాడు. కోపంతో రగిలిపోతున్న
వెంకట్రమణ అహంకారం మళ్ళీ పడగవిప్పింది. అవునరా, ఆస్తి నా పేరు మీదే ఉంది. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. దమ్ముంటే కోర్టుకెళ్ళి తేల్చుకోండి అని కోపంతో ఊగిపోతూ అన్నాడు. తాను చెయ్యని తప్పుకు తమ్ముడు తన్ను దొంగలా నిలదీయటం అతని హాని తీవ్రంగా గాయపరిచింది. ఈ కుటుంబ కల్లోలం కేవలం ఇంటి గోడలకే పరిమితం కాలేదు. సోమశేఖర్ ప్రియల ప్రేమ కథకు కూడా ఇది తీవ్రమైన అడ్డంకిగా మారింది. వెంకట్రమణ ఇంటి ముందు జరిగిన గొడవ ఊరంతా పాకింది. పరువు ప్రతిష్టల కోసం అన్నదమ్ములు బజార్న పడ్డారని అందరూ కథలుగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఈ విషయం ప్రియ తండ్రికి తెలిసింది. ఆయన వెంటనే ప్రియను ఇంట్లో నిర్బంధించాడు. చూసావా, వాళ్ళ ఇల్లు ఎలా రచ్చకెక్కిందో. ఆస్తి కోసం తమ్ముళ్ళ గొంతు కోసే కుటుంబం వాళ్ళది. రేపొద్దు నిన్ను చేసుకొని ఆ సోమశేఖర్ నిన్ను కూడా నడి వీధిలో నిలబెడతాడు. ఇక వాడికి నీకు ఎలాంటి సంబంధం లేదు అని కరాఖండిగా తేల్చెప్పాడు. సోమశేఖర్ పరిస్థితి దయనీయంగా మారింది. అటు అన్నల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. ఇటు ప్రాణంగా ప్రేమించిన ప్రియ దూరం కావటం అతన్ని మానసికంగా కుంగదీశాయి. ఒకరోజు రాత్రి గుడి దగ్గర ఏడుస్తూ కూర్చున్న సోమశేఖర్ను చూసి వసుంధర చలించిపోయింది. ధైర్యంగా ఉండు బాబాయ్, ఈ చీకటి ఎంతో కాలం ఉండదు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అని ఓదార్చింది. కానీ పరిస్థితి ఆమె చేయి దాటిపోయినట్టు అనిపించింది. ఆ రాత్రి ఇంట్లో ఎవరు భోజనం చేయలేదు. వెంకట్రమణ తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. తమ్ముడు చలపతిరావు అన్న మాటలు, నువ్వు నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టావన్నయ్యా అనే వాక్యం ఆయన చెవుల్లో మారుమోగుతుంది. తండ్రి స్థానంలో ఉండి పెంచిన తమ్ముడు తన్ను పరాభవించడం ఆయన గుండెని పిండేసింది. అహంకార పొరల కింద దాగి ఉన్న అతనిలోని ప్రేమమయుడైన అన్న తీవ్రంగా రోధించాడు. రాత్రి 12 గంటల సమయం. వెంకట్రమణకు అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి మొదలైంది. ఊపిరి ఆడకపోవటంతో గుండెను పట్టుకొని కుప్పగొలిపాడు. పెద్ద శబ్దం రావటంతో పక్క గదిలో ఉన్న వసుంధర, ఆదిత్య, అత్తగారు పరుగున వచ్చారు. మామయ్య గారు అంటూ వసుంధర అరిచింది. వెంకట్రమణ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ ఇంటికి పెద్ద ఆయన, ఆ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన వెంకట్రమణ నేల కొరగడం చూసి ఆదిత్యకు భయంతో వణుకు పుట్టింది. వసుంధర ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా వెంటనే ఆదిత్యను అప్రమత్తం చేసి వెంకట్రమణను జీపులో పట్నంలోని పెద్ద ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని ఐసీయూ గదిలో ప్రాణాపాయ స్థితిలో వెంకట్రమణ ఉన్నాడు. గుండెపోటు తీవ్రంగా ఉండడంతో వైద్యులు అతన్ని అబ్జర్వేషన్లో ఉంచారు. జీవనధార యంత్రాల శబ్దం తప్ప అక్కడంతా నిశ్శబ్దం. వార్త తెలుసుకున్న చలపతిరావు, సోమశేఖర్ పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి వచ్చారు. ఐసీయూ అద్దాల గది బయట నిలబడ్డ ఆ ముగ్గురి కళ్ళు కలిశాయి. ఒకప్పుడే కష్టం వచ్చిన అన్నదమ్ములు ముగ్గురు ఒకరికొకరు తోడుగా నిలబడేవారు. కానీ ఇప్పుడు ఒక అన్న చావు బతుకుల మధ్య ఉంటే మిగిలిన ఇద్దరు అద్దం అవతల నిస్సహాయంగా నిలబడ్డారు. చలపతిరావు కళ్ళల్లోంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. అద్దంలోంచి పాలిపోయిన అన్న ముఖాన్ని చూస్తుంటే ఆయనకు పాత జ్ఞాపకాలు సుడిగుండాల చుట్టుముట్టాయి. చిన్నప్పుడు తనకు టైఫాయిడ్ వచ్చినప్పుడు రాత్రంతా పక్కనే కూర్చుని తడిగుడ్డతో వెంకట్రమణ జ్వరం తుడిచిన దృశ్యం కళ్ళ ముందు మెదిలింది. నాకేమైనా పర్వాలేదు, నువ్వు నా ప్రాణం రా అని అన్నయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చి చలపతిరావు కుమిలి కుమిలి ఏడ్చాడు. సోమశేఖర్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అన్నయ్య భుజాలపై కూర్చుని ఊరంతా తిరిగిన చిన్ననాటి రోజులు అతని గుర్తొచ్చాయి. తాను తప్పు చేసిన ప్రతిసారి అన్న కొట్టబోతే అడ్డుపడి దెబ్బలు తిన్నది వెంకట్రమణే కదా. అలాంటి అన్నయ్య ఇవాళ మంచాన పడితే తనేమి చేయలేకపోతున్నాను అన్న అపరాధ భావం సోమశేఖర్ను దహించి వేసింది. అక్కడెవరూ ఒక మాట కూడా మాట్లాడుకోలేదు. కానీ వారి మౌనంలో వేలాది భావాలు పలికాయి. ఆస్తి, అహంకారం, కోపం ఇవన్నీ మృత్యువు ముందు ఎంత అల్పమైనవో ఆ క్షణంలో వారికి అర్థమైంది. ఇంటి మధ్య కట్టిన మట్టి గోడ ఇంకా అలాగే ఉందేమో కానీ వారి మనసుల మధ్య ఉన్న అదృశ్య గోడ మాత్రం ఆ ఆసుపత్రి కారిడార్లో కన్నీల రూపంలో కరిగిపోవటం ప్రారంభించింది. ఒక పక్క అత్తగారు భయంతో చురువ తప్పుతూ ఉంటే మరోపక్క అయితే ఏం చేయాలో పాలుపోక తల పట్టుకొని కూర్చున్నాడు. ఆ సమయంలో
వసుంధర కుటుంబానికి వెన్నుముకలా నిలబడింది. డాక్టర్లతో మాట్లాడడం, మందులు తీసుకురావటం, అత్తగారికి ధైర్యం చెప్పటం అన్నీ తానే చూసుకుంది. మెల్లగా నడిచి వెళ్ళి చలపతిరావు సోమశేఖర్ దగ్గర నిలబడింది. మామయ్య గారు, లోపల ఉన్నది మిమ్మల్ని రోడ్న పడేసే ద్రోహి కాదు. మీకోసం జీవితాన్ని ధారపోసిన మీ పెద్దన్నయ్య. ఆస్తి కోసం ఆయన ఎప్పుడూ ఆరటపడలేదు. నిన్న జరిగిన గొడవ వెనక ఉన్నది నరసింహ మామ కుట్ర అని నాకు తెలుసు. మామయ్య గారు ఆస్తి మొత్తం ఉమ్మడిగానే ఉంచారు. అయితే పేరు మీద ఏమీ రాయలేదు. కావాలంటే రేపు ఉదయం ఆ పత్రాలు మీకు చూపిస్తాను అని స్పష్టంగా చెప్పింది. ఆ మాటలు విన్న చలపతిరావు, సోమశేఖర్లు ఒక్కసారిగా షాకు గురయ్యారు. తాము ఎంత పెద్ద తప్పు చేశామో, నరసింహం మాటలు విని స్వచ్ఛమైన అన్నయ్య మనసును ఎంత దారుణం గాయపరిచామో వారికి అప్పుడు అర్థమైంది. నేను ఎంత పాపం చేశాను వదినా. నన్ను కన్న తండ్రిలా పెంచిన అన్నయ్యను దొంగం చేశాను అంటూ చలపతిరావు నేలపై కూర్చుని బావురుమన్నాడు. ఏడవకండి మామయ్య. మీ అన్నయ్య కావాల్సింది మీ కన్నీళ్లు కాదు, మీ ప్రేమ. ఆయన కళ్ళు తెరిచే సమయానికి మీ ఇద్దరూ ఆయన పక్కన ఉంటే ఆయనకు వచ్చిన జబ్బు కూడా పారిపోతుంది అని వసుంధర ధైర్యం చెప్పింది. ఐసీయూ గది బయట గడిచిన ప్రతి నిమిషం ఒక యుగంలో అనిపించింది. తప్పు తెలుసుకున్న చలపతిరావు, సోమశేఖర్లు తమ అన్నయ్య ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. వసుంధర అత్తగారికి ధైర్యం చెబుతూ ఆయుధతో కలిసి అండగా నిలబడింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో డాక్టర్లు బయటకు వచ్చారు. వారి ముఖాల్లో చిరునవ్వు చూసి అందరి ప్రాణాలు లేచి వచ్చాయి. ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. గుండెపోటు తీవ్రమైంది అయినా సరైన సమయానికి తీసుకురావటం వల్ల కాపాడగలిగాము. ఇప్పుడు ఆయనకు స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ చెప్పగానే చలపతిరావు, సోమశేఖర్ ముందుగా లోపలికి పరుగు తీశారు. వారి వెనకే వసుంధర, ఆదిత్య అత్తగారు వెళ్ళారు. మంచం మీద నీరసంగా పడుకొని ఉన్న వెంకటరమణ తన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులను చూశాడు. ముఖ్యంగా కన్నీళ్లతో ముఖం వాచిపోయి ఉన్న తన 2 తమ్ములను చూడగానే ఆయన గుండెల్లో ఏదో తెలియని భారం కరిగిపోయింది. అన్నయ్య అంటూ చలపతిరావు పరుగున వెళ్ళి అన్న చేతులు పట్టుకొని బోర్న విలపించాడు. సోమశేఖర్ అన్న కాళ్ళ దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. నన్ను క్షమించు అన్నయ్య. నీ మనసును అర్థం చేసుకోకుండా నిన్ను నిలదీశాను. నరసింహం మా మాటలు విని నన్ను కన్న తండ్రిలా పెంచి నిన్నే అవమానించాను. నాకన్న పాపాత్ముడు లేడు అన్నయ్య అని చలపతిరావు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే వెంకటరమణ కళ్ళల్లోంచి అప్రయత్నంగా కన్నీరు జలజల రాలాయి. ఆయన నెమ్మదిగా తన వణుకుతున్న చేతిని పైకెత్తి చలపతిరావు తల నిమిరాడు. తప్పు మీది కాదురా, నాది. ఇంటి పెద్దగా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన నేను నా అహంకారంతో ఇంటి మధ్య గోడ కట్టాను. ఆస్తి పరువు అంటూ బంధాలను దూరం చేసుకున్నాను. చావంచులు దాకా వెళ్ళినప్పుడే తెలిసింది ఈ ఆస్తులు అంతస్తులు నాతో రావు. మీ ప్రేమే నా నిజమైన ఆస్తి అని అన్నాడు వెంకటరమణ గద్గద స్వరంతో. సోమశేఖర్ అన్నయ్య ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని, ఇకెప్పుడు మన మధ్య ఆ పాడు ఆస్తి మాట రాకూడదన్నయ్య. మనం మునపట్ల కలిసి ఉందాం. నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. నువ్వు ఆరోగ్యంగా మా మధ్య ఉంటే చాలు అన్నాడు కన్నీళ్లు తుడుచుకుంటూ. ముగ్గురు అన్నదమ్ములు ఒకరినొకరు పట్టుకొని రోధించారు. ఆ కన్నీళ్ల ప్రవాహంలో ఇన్నాళ్ళు వారి మధ్య ఉన్న అపార్థాలు, కోపతాపాలు, అహంకారం అన్నీ కొట్టుకుపోయాయి. వసుంధర అత్తగారు ఈ దృశ్యాన్ని చూసి ఆనంద బాష్పాలు రాల్చారు. ఒక విచ్ఛిన్నమైన కుటుంబం మళ్ళీ ప్రాణం పోసుకున్న అపురూపమైన దృశ్యం అది. ఉదయం 8 గంటలకు నరసింహం మామ ముసలి కన్నీరు కారుస్తూ ఆసుపత్రికి వచ్చారు. లోపల అన్నదమ్ములు కలిసిపోయారన్న విషయం అతనికి ఇంకా తెలియదు. ఎప్పట్లాగే తన కుట్ల బుద్ధితో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూశారు. అయ్యో రమణ, ఎంత ఘోరం జరిగిపోయింది చూసావా? ఆస్తి కోసం సొంత తమ్ముళ్ళే నిన్ను చంపేంత పనిచేశారు. ఇప్పుడు అర్థమైందా నా మాట వినకపోతే ఎంత ప్రమాదమో అంటూ గదిలోకి వస్తూనే నాటకం మొదలుపెట్టాడు. కానీ ఈసారి వెంకటరమణ మౌనంగా ఉన్నాడు. చలపతిరావు కోపంతో ముందుకు వెళ్ళబోతూ ఉంటే వసుంధర అతన్ని ఆపి తాను ముందుకు వచ్చింది. ఆమె చేతిలో ఒక ఫైలు ఉంది. ఆపండి మామయ్య గారు,
మీ నాటకం ఇక సాగదు అంది వసుంధర కరాఖండిగా. ఏంటే పడచుపిల్ల, పెద్దవాణ్ణి నన్ను ఎదిరిస్తావా అని నరసింహం బుసకొట్టాడు. వసుంధర ఆ ఫైల్లోని పత్రాలను నరసింహం మామ ముఖాన కొట్టినట్టుగా కింద పడేసింది. ఈ పత్రాలు గుర్తున్నాయా? నిన్న మీరు చలపతి మామయ్య గారికి చూపించి ఆయితే పేరు మీద ఆస్తి రాసేశారని అబద్ధం చెప్పిన నకిలీ పత్రాలివి. ఇవిగో ఈ అసలు పత్రాలు అంటూ మరో ఫైల్ తీసి చూపించింది. గత 10 ఏళ్లుగా మీరు మా తోటల లెక్కల్లో ఎంత మోసం చేశారో, ఉమ్మడి ఆస్తిలోని డబ్బును మీ సొంత ఖాతాల్లోకి ఎలా మళ్లించారో ఆదిత్య ప్రతిదానికి ఆధారాలు సేకరించాడు. మా కుటుంబంలో చిచ్చు పెట్టి మామయ్య గారి అహాన్ని రెచ్చగొట్టి చివరకు ఆస్తి మొత్తం మీ చేతుల్లోకి తెచ్చుకోవాలన్న మీ కుట్ర మాకు అర్థమైపోయింది అని వసుంధర స్పష్టంగా గట్టిగా చెప్పింది. ఆధారాలతో సహా దొరికిపోవటంతో నరసింహం మామ ముఖం పాలిపోయింది. నీళ్ళు నములుతూ వెంకటరమణ వైపు చూశాడు. వెంకటరమణ కళ్ళల్లో ఇప్పుడు అహంకారం లేదు, కానీ ఒక ఇంటి పెద్దకు ఉండవలసిన తీవ్రమైన ఆగ్రహం ఉంది. మామయ్య, నా రక్తాన్ని నాతోనే విడదీసి నువ్వు పన్నిన కుట్రకు నిన్ను జైలుకు పంపాలి. కానీ వరుసకు నాకు మామయ్య వయ్యావన్న ఒకే ఒక కారణంతో నిన్ను వదిలేస్తున్నాను. ఇకపై నా ఇంట్లో కానీ నా వాకిట్లో కానీ నీ నీడ కూడా పడకూడదు. గెటౌట్ అని గర్జించాడు వెంకటరమణ. నరసింహం మామ తలదించుకొని ఏం మాట్లాడలేక ఆసుపత్రి నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఇంటికి పట్టిన అతిపెద్ద చీడ వదిలిపోయింది. కుటుంబం మొత్తం ఇప్పుడు ఒకే మాట మీద, ఒకే బాట మీద నిలబడింది. వసుంధర వైపు తిరిగి చూసిన వెంకటరమణ 2 చేతులు జోడించి, కోడలు అంటే ఇంటికి మహాలక్ష్మి అంటారు. నువ్వు మా ఇంటికి వచ్చిన సాక్షాత్తు అమ్మవారి తల్లి. నా కళ్ళు తెరిపించావు, నా తమ్ములను నాకు దక్కేలా చేశావు అన్నాడు భావోద్వేగంతో. వసుంధర వెంటనే ఆయన చేతులు పట్టుకుని, అలా అనకండి మామయ్య గారు, ఇది నా ఇల్లు, నా బాధ్యత అంది చిరునవ్వుతో. వారం రోజుల తర్వాత వెంకటరమణ పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. కుటుంబం అంతా కలిసి తిరిగి పల్లెటూరులోని ఆ పెద్ద పెంకుటింటికి చేరుకున్నారు. కారు దిగ్గానే అందరి కళ్ళు నేరుగా ఇంటి నడుబొడ్డున ఉన్న ఆ మట్టి గోడ పైనే పడ్డాయి. ఇన్నాళ్ళ ఆ గోడ ఒక శాపంలా అనిపించింది, కానీ ఇప్పుడు అది కేవలం ఒక మట్టి దిబ్బ మాత్రమే. వెంకట్రమణ్ నెమ్మదిగా నడుచుకుంటూ ఆ గోడ దగ్గరకు వెళ్ళాడు. ఆదిత్యని పిలిచి ఒక పెద్ద ఇనుప గుణపం తీసుకురమ్మన్నాడు. ఆదిత్య గుణపం తెచ్చి చేతికి ఇవ్వగానే తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వెంకట్రమణ ఆ గోడపై మొదటి దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు మట్టి పిల్లలు రాలి కింద పడ్డాయి. వెంటనే చలపతిరావు పరిగెత్తుకొచ్చి, నువ్వు ఆగన్నయ్యా, నీకు ఆయాసం వస్తుంది అంటూ తను ఒక సుత్తి తీసుకొని గోడను కొట్టడం ప్రారంభించాడు. సోమశేఖర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరోవైపు నుండి గోడను కూల్చడం మొదలుపెట్టాడు. ముగ్గురు అన్నదమ్ములు కలిసి చెమటోడుస్తూ ఒకప్పటి తమ అహంకారాలకు, అపార్థాలకు ప్రతీకగా నిలిచిన ఆ గోడను ముక్కలు ముక్కలుగా బద్దలు కొడుతున్నారు. ప్రతి దెబ్బకు రాలుతున్న మట్టితో పాటు ఇన్నాళ్ళు వారి మనసుల్లో గూడు కట్టుకున్న భారం కూడా నేల రాలుతుంది. వసుంధర అత్తగారు సుజాత ఆరుబయట నిలబడి ఆ దృశ్యాన్ని కన్నీళ్లతో చూస్తున్నారు. చివరి దెబ్బతో ఆ గోడ పూర్తిగా కూలిపోయింది. దట్టమైన మట్టి ధూళి పైకి లేచింది. ఆ ధూళి నెమ్మదిగా సద్దుమణిగాక ఇన్నాళ్ళు రెండుగా చీలిపోయిన ఇల్లు ఇప్పుడు ఒకే విశాలమైన ప్రాంగణంగా దర్శనమిచ్చింది. చలపతిరావు వాకిట్లో పడుతున్న సూర్యరశ్మి వెంకట్రమణ వాకిట్లోకి స్వేచ్ఛగా ప్రవహించింది. గాలికి అడ్డుకట్ట పడిపోయి ఆ పెద్ద ఇల్లంతా ఒక స్వచ్ఛమైన వెలుగుతో నిండిపోయింది. గోడ కూలిన తర్వాత ఆ ముగ్గురు అన్నతమ్ములు మట్టితో నిండిన చేతులతోనే ఒకరినొకరు గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. 10 ఏళ్ల నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ఆ ఇంట్లో మళ్ళీ ఆత్మీయమైన నవ్వులు వికసించాయి. ఇంటి వ్యవహారం అంతా సద్దుమణిన తర్వాత వెంకటరమణ ఒక రోజు రాత్రి సోమశేఖర్ను తన గదిలోకి పిలిపించాడు. అన్నయ్య ఎందుకు పిలిచాడో అర్థం కాక సోమశేఖర్ కాస్త భయపడుతూనే లోపలికి వెళ్ళాడు. వసుంధర కూడా అక్కడే ఉంది. ఏంట్రా శేఖ, నీ వదిన నాకంతా చెప్పింది. 3వ వీధి రామయ్య కూతురు ప్రియను ప్రేమిస్తున్నావటగా, నాతో కనీసం ఒక మాట కూడా చెప్పలేదు అని గంభీరంగా అడిగాడు వెంకటరమణ.
సోమశేఖర్ తలదించుకుని అన్నయ్య అది నేను అంటూ నీరు నమిలాడు. పిచ్చివాడా, మీకంటే నాకు ఏ పరువు గొప్పది కాదు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నేను చేసిన తప్పు వల్ల మీరు నా దగ్గరకు రావడానికి భయపడ్డారు. మీ ప్రేమను అర్థం చేసుకోలేని మూర్ఖుని కాదురా నేను అంటూ సోమశేఖర్ భుజం తట్టాడు వెంకట్రమణ. మరుసటి రోజు ఉదయం ఎవరు ఊహించని విధంగా వెంకట్రమణ, చలపతిరావు, ఆదిత్య మరియు వసుంధర కలిసి నేరుగా రామయ్య ఇంటికి వెళ్ళారు. ఊళ్ళో అంత పెద్ద మనిషి తన గుమ్మం తొక్కేసరికి రామయ్య ఆశ్చర్యపోయాడు. వెంకటరమణ చేతులు జోడించి రామయ్యతో, రామయ్య గారు, నా తమ్ముడు మీ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఒకప్పుడు నా ఇంట్లో గొడవలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు మేమంతా ఒకటే. మీ అమ్మాయిని మాకు మూడో కోడలుగా ఇస్తారా? ఆమె కంటతర రాకుండా చూసుకునే బాధ్యత ఈ వెంకటరమణది అని ఎంతో వినయంగా అడిగాడు. తనకంటే ఎంతో హోదా ఉన్న వెంకటరమణ స్వయంగా వచ్చి ఇలా అడగటంతో రామయ్య కరిగిపోయాడు. వారి కుటుంబం మళ్ళీ ఒక్కటైందనే విషయం ఊరంతటికి అప్పటికే తెలిసిపోయింది కాబట్టి ఆయన సంతోషంగా ఈ పెళ్లికి అంగీకరించాడు. లోపల గదిలోంచి ఇదంతా వింటున్న ప్రియ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. సోమశేఖర్ ప్రేమకు పెద్దల ఆశీర్వాదం దొరికింది. ఆ సంవత్సరం ఊరి పెద్దల పండగ ఆ ఉమ్మడి కుటుంబానికి ఒక నిజమైన పండగగా మారింది. ఎన్నాళ్ళ నుండో మూగబోయిన ఆ పెంకుటిల్లిప్పుడు బంధుమిత్రులతో, పిల్లల కేరింతలతో కలకల్లాడిపోతుంది. ఆదిత్య, వసుంధరలు దగ్గరుండి పండగ ఏర్పాట్లన్నీ చూసుకున్నారు. సోమశేఖర్ ప్రియల నిశ్చితార్థ వేడుకను కూడా అదే రోజున ఘనంగా నిర్వహించారు. హాలు మధ్యలో దుమ్ము కొట్టుకుపోయి అనాథల పడి ఉన్న తాతగారి పెద్ద కూర్చుని వసుంధర స్వయంగా శుభ్రం చేసి దానికి పూలమాలలు వేసి అలంకరించింది. పండగ రోజు ఆ కుర్చీలో పట్టుపంచ కట్టుకుని దర్జాగా చిరునవ్వుతో వెంకటరమణ కూర్చున్నాడు. ఆయనకి ఇరువైపులా చలపతిరావు, సోమశేఖర్ నిలబడి ఉన్నారు. ఆ దృశ్యం చూసి ఊరి జనమంతా ఒకప్పటి ఉమ్మడి కుటుంబాన్ని గుర్తు చేసుకుని మురిసిపోయారు. అందరికీ భోజనాలు వడ్డిస్తున్న వసుంధర ఒక క్షణం ఆగి ఆ కుటుంబం వైపు చూసింది. పాత ఫోటో ఆల్బంలో తను చూసిన నవ్వులిప్పుడు సజీవంగా ఆమె కళ్ళ ముందు ఆడుతున్నాయి. తన అత్తగారి కళ్ళల్లో ఇప్పుడు ఎలాంటి బాధ లేదు, కేవలం ఆనందం మాత్రమే ఉంది. ఆదిత్య వసుంధర దగ్గరకు వచ్చి ఆమె భుజంపై చేయి వేసి, థ్యాంక్ యూ వసుంధర, నువ్వు లేకపోతే ఇల్లు ఎప్పటికీ రెండుగానే మిగిలిపోయేది. నువ్వు మా పాలిట దేవతవి అన్నాడు ప్రేమగా. వసుంధర నవ్వి, నేను చేసింది ఏమీ లేదు ఆదిత్య, ఆ గోడ పునాదుల కింద వారి ప్రేమ సజీవంగానే ఉంది. నేను కేవలం ఆ అడ్డుగా ఉన్న మట్టిని మాత్రమే తొలగించాను. ప్రేమ ఉన్న చోట అహంకారం ఎప్పటికి గెలవలేదు అని అంది. ఆ రాత్రి పౌర్ణం వెన్నెల ఆ పెద్ద పెంకుటింటి ముంగిట ప్రశాంతంగా పరుచుకుంది. ఒకప్పుడు ఇల్లు రెండుగా చీలిపోయినప్పుడు ఆ వెన్నెల కూడా ఏడవాలనిపించి ఉంటుంది. కానీ ఇప్పుడు గోడలు లేని ఆ విశాలమైన వాకిట్లో ఆరుబయట మంచాలు వేసుకుని ముగ్గురు అన్నదమ్ములు ఆకాశం వైపు చూస్తూ చిన్ననాటి కబుర్లు చెప్పుకున్నారు. ఆస్తి కోసం కట్టిన గోడ కూలిపోయింది. అహంకారంతో వేసిన తెరలు తొలగిపోయాయి. బంధం, ప్రేమ మరియు ఓర్పు విజయం సాధించాయి. వసుంధర తీసుకున్న ఒక చిన్న సంకల్పం ఆ ఇంటిని మళ్ళీ ఒక అందమైన నందనవనంగా మార్చేసింది. పల్లెటూరి గాలి మళ్ళీ ఆ ఇంటి ముంగిట ఆనందంగా, స్వేచ్ఛగా, ఎటువంటి అడ్డుగోడలు లేకుండా వీస్తుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.